ప్లాంట్ను ఉపసంహరించుకోవాలని, రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మనం 14 రోజులుగా చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షకి మద్దతు తెలియజేయడం కోసం, అట్లాగే ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడంలో సహకరిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు వాడి కౌశిక్ రెడ్డి గారికి ఈ శిబిరం పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, నిజంగా ఇదొక ప్రజలందరి సమస్యగా మరి వారు ఎప్పుడైతే గుర్తించారో దాన్ని ఈ సమస్య పరిష్కారం కోసం తుదకంట నేను కొట్లాడుతాను. ఈ సమస్య ఇవాళ రాసి పెట్టుకోండి, ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా నేను కొట్లాడుతాను, అవసరమైతే ఎక్కడి దాకానైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరి వారు ముందుకు రావడం జరిగింది. వారికి ఈ అఖిలపక్ష డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీ పక్షాన మరొకసారి ఉద్యమాభివందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తూ, నిజంగా ఇవాళ చాలా మంది వస్తా ఉన్నారు, అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి పెద్దలు వస్తా ఉన్నారు. మరి మేము ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం, ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉన్నాం. మరి అందరినీ ఒకే వేదిక మీకు రావాల్సిందిగా మేము అందరినీ కోరుకుంటా ఉన్నాం. దానికి మరి మొన్ననే మరి మన శాసనసభ్యులు గారు నేను ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకే పార్టీ అయినా అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి వారికి ఈ ప్రకటించినటువంటి అంశానికి సంబంధించి కూడా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇదొక రాజకీయం చేసేటువంటి అంశం కాదు. మరి అందరూ కూడా మాట్లాడేటువంటి పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇవి రాజకీయాలు దీంట్లోకి జోక్యం చేసుకోవద్దు, రాజకీయాలు రావద్దు, రాజకీయాలలో తీసుకురావద్దు అని చెప్పి మాట్లాడుతుంది. మరి వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నట్టుగా గమనించడం జరిగింది. ఎవరైనా కూడా దయచేసి మేము అన్ని రాజకీయ పక్షాలను కోరుతా ఉన్నాం, ఇదొక రాజకీయం చేసే అంశం కాదు, ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అంశం, ప్రజలకు సంబంధించిన అంశం. కాబట్టి దీన్ని మరి అందరూ ఈ వేదిక నుంచి మేము అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన శాసనసభ్యులు వాడి కౌశిక్ రెడ్డి గారికి మాత్రమే కాదు, అన్ని రాజకీయ పక్షాల పెద్దలకు కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం.